ఉగాది వచ్చిందంటే చాలు అందరి చూపంతా కూడా కర్నూలు జిల్లా కైరుప్పుల వైపు ఉంటుంది. ప్రతి ఏటా జరిగే ఈ పిడకల సమరం చూడడం కోసం సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకొని ఈ యొక్క జరిగే వేడుకలను చూడడానికి వచ్చే పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. గ్రామంలో దాదాపు వందల సంవత్సరాలుగా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామంటూ గ్రామస్తులు చెప్పే పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. ఏదైతే దాదాపు 10 గ్రామాలు సమీప గ్రామాలు ఉన్నాయో 10 గ్రామాల్లో ఓ, పశువుల పేడతో తయారు చేసినటువంటి పిడకలను తయారు చేసి నిజంగా మనం సాధారణంగా జనరల్గా చూస్తూ ఉంటాము. వివాహాల జరుపుటకై ఈ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకోవడానికో లేక ఇతర వాటికి గొడవలు పడే పరిస్థితి. కానీ కర్నూలు జిల్లా కైరుప్పుల మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీరభద్రస్వామికి కాళికాదేవికి వివాహం జరుపుటకై ఈ యొక్క ఏదైతే పిడకల సమరం ఉందో ఇందులో ప్రధానంగా 2 వర్గాలుగా ఏర్పడి ఈ విధంగా మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఇటు వీరభద్ర స్వామి వర్గం వారంతా ఇటువైపు, మరో వర్గం అంతా కూడా కాళికాదేవి వర్గం మరోవైపు దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్లో 2 వర్గాలుగా మనం విజువల్లో చూస్తున్నాము. అటో వర్గం ఇటో వర్గం 2 వర్గాలుగా ఏర్పడి ఈ జరిగే పిడకల సమరానికి కొంత సమయంలోనే ప్రారంభం అవుతుంది. అయితే గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, జనరల్గా మనం ఎక్కడైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాలను చూస్తూ ఉంటాం, కానీ మీ విలేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవతలను ఏకం చేయడం కోసం ఈ పిడకల సమరం జరుగుతుంది. ఏంటి అసలు ప్రత్యేకత? ఇది మాకు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మా పూర్వీకులు అటు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాన్ని మేమైతే కొనసాగిస్తున్నాం. అయితే చాలామంది అనుకుంటున్నారు అంత ఎడ్యుకేటెడ్ కదా, ఈ యొక్క ఎడ్యుకేటెడ్ బ్రెయిన్లో మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం ఏంటి, సైన్స్ అవి అంటున్నారు. కాబట్టి సో మా పూర్వీకులు మా పెద్దలు మాకు ఏ విధంగా అయితే ఒక సంస్కృతిని ఆనవాయితీగా అందించారో మేము కూడా అదే విధంగా కూడా మా తర్వాత తరాల వారికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి మా ఉగాది స్పెసిఫిక్ కర్నూలు డిస్టిక్లోనే వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చే ప్రజలందరూ కూడా వీక్షించడానికి వస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మేము కొనసాగించడానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే చాలా రాష్ట్రాల ప్రజల నుంచి మాకు ఒక సిగ్నిఫికెన్స్ అనేది వస్తుంది. కర్నూలు జిల్లా కైరుపుల గ్రామం అంటేనే మనకు అందరికీ కూడా గుర్తొచ్చేది ఒక పిడకల సమరం. ఈ యొక్క పిడకల సమరం అనేది కూడా మేమంతా ఎంతో సంబరంగా జరుపుకుంటాం. పెద్దల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ కాబట్టి మేము అదేవిధంగా ఏ విధమైన ఫీలింగ్స్ లేకుండా కూడా వ్యక్తిగతంగా కాకుండా అందరూ కూడా కలిసి మరి యొక్క ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటూ ఉంటాం. మరి కొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి, మీరు చెప్పండి. అంటే 2 వర్గాలుగా పిడకలతో కొట్టుకుంటున్నారు అంటే పాత కక్షలతో అట్లా ఏమన్నా చేసుకునే ఛాన్స్ ఉంటుందా? అలాంటివి ఏమి లేదు ఇక్కడ. పాత కక్షలు అలాంటివైతే లేదు. ప్రేమకు ప్రతిరూపంగానే ఈ సమరాన్ని నిర్వచించుకుంటాం. ఇది ఇప్పటిది కాదు, త్రేతాయుగం నుంచి జరుగుతున్నది. భద్రకాళిని ఏదో అన్నాడని చెప్పి పెళ్ళికి లేట్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళ వర్గీయులు నేను చేసుకోపో అంటే ఆ కోపంతో నువ్వు ఊర్లేకరా మేము నీ కథ చూస్తామన్నందుకు ఈ ప్రేమ వివాహంకే తప్ప వేరే దుద్దేశంతో కానీ ఇంకోటి కానీ ఏది లేదు. వీరభద్ర స్వామి ఒక వర్గము, కాళికామాత ఒక వర్గము. నువ్వు పెళ్ళికి లేట్ అవునందుకోసం నువ్వు ఎలా చేసుకో చూద్దామని చెప్పి దానికి కార్యక్రమమే ఈ పిడకల సమరం చేసుకుంటామే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమి లేదు. భద్రకాళి వీరభద్ర స్వామి ఒక సైడు, భద్రకాళి ఒక సైడు. నువ్వు మా ఊర్లోకి వస్తే నేను పెండతో కొడతా అంటే చెన్నంపల్లి, పుప్పలదేవి, గిడ్డేస్వామి, కాత్రికేయ స్వామి వాళ్ళు కావాలంటే వీరభద్ర స్వామి ఊరాకులో నుంచి గుడికి వెళ్ళిపోవాలి. అంటే నువ్వు నన్ను కొడితే నేను సపోర్ట్గా మా వాళ్ళని నేను తోలుకొచ్చుకుంటా. నాకు సపోర్ట్గా కారుమంచిరెడ్డి, వెంగళాయరెడ్డి, పుప్పలదొడ్డి ఇలా దేవుళ్ళందరూ వచ్చి ఒక్కొక్క చోట కూర్చొని ఎవరిని గలాట చేయకుండా వీరభద్ర స్వామి గుడికి వెళ్ళిపోవాలి. నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను చూసుకున్నాను. తర్వాత ఎందుకు ఇది జరిగిందంటే ఈ ప్రేమ వివాహం ఎందుకు జరిగిందంటే వీరభద్ర స్వామి భద్రకాళిని పెళ్లి చేసుకోవడానికి కొంచెం లేట్ చేస్తాడు. నువ్వు లేట్ చేసే కొద్దీ ఏమి చేసుకోవంటే నేను చేసుకోనని ఏదో కువాడం చేస్తే ఆ రోజులో వీళ్ళిద్దరి మధ్య భయంకరంగా కొట్లాడడం వల్ల అప్పుడు త్రేతాయుగంలో బ్రహ్మదేవుడు వచ్చి వీళ్ళు పంచాయతీ చేసి మళ్ళీ రేపులో ఎల్లుండే వీళ్ళు వివాహం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇదే దినాన పిడకల సమరాయన మరుసటి రోజు వివాహానికి, ఈ ప్రేమ వివాహానికి పునాది పడుతుంది. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఈ పిడకల సమరం ముగిసిన తర్వాత స్వామివార్లని ఎలా దర్శనం చేసుకుంటారు? ఒకవేళ గాయాలైతే ఏం చేస్తారు? ఈరోజు తరతరాల నుంచి కూడా ఈ పిడకల సమరం ఆడడం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం ఉగాది పండుగ మరుసటి రోజు ఆడుతున్నారు. అదేవిధంగా ఈ పిడకల సమరం ఆడేటప్పుడు మనసులో ఒకరిపై ఒకరికి ఎలాంటి కక్ష లేకుండా కూడా దేవుని సంబరమని దేవుని సంబరం లాగానే ఈ పిడకల సమరాన్ని ఆడిన తర్వాత వీరభద్ర స్వామితో పాటు అందరూ మొత్తం ఆ వర్గీయులు ఈ వర్గీయులు 2 వర్గాలు కలిసి టెంపుల్ పోయి అక్కడ ఉన్న అంగారం తీసుకొని ఎక్కడైతే దెబ్బ తగిలింటుందో అక్కడ ఆ అంగారాన్ని పూడ్చుకుంటే
పూడ్చుకుంటే పొద్దున మార్నింగ్ లోపు మొత్తం ఎక్కడ దెబ్బలు తగిలినా కూడా ఆ అంగారం వల్ల ఈ దెబ్బలన్నీ మానిపోతాయి. ఇది తరతరాల నుంచి కూడా మా పెద్దవాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం, రాబోయే కాలంలో కూడా ఇలాంటివి మరి చేస్తాం. కాబట్టి ఆ అంగారం పూడ్చుకుంటే దెబ్బలు ఎక్కడ ఉన్నా కూడా ఆ వీరభద్రస్వామి కాళికాదేవి మైత్యంతో ఆ దెబ్బలు మానిపోతాయి. అంటే ఈ పిడకలు ఏ ఏ గ్రామాల నుంచి సేకరిస్తారు? అంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? అంటే సాంప్రదాయం అలానే ఎక్కువగానే ఉందా లేకుంటే తగ్గిందంటే? ఈ పాడి పశువులు తగ్గినందుకు కొద్దిగా ఇంకా ఈ పిడికలు చాలా తగ్గాయి. మరి చుట్టుపక్కల ప్రాంతాలు అయినటువంటి కుంకునూరు, అల్లార్దిన్నె, వలగొండ, పుప్పాలదొడ్డి, వెంగళాయదొడ్డి, కల్లపరి తదితర గ్రామాల నుండి కూడా ప్రజలు అనేక మంది భక్తులు వాళ్ళ వంతుగా 101, 51 ఇట్లా వాళ్ళు ఒక ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. మరి ఈ పిడికలు అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మరి మా యొక్క వీరభద్రస్వామి శక్తివంతుడు కాబట్టి ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఈ విభూతిని ఒక ప్రథమ చికిత్సగా మార్చుకొని జనాలందరూ కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఎటువంటి విభేదాలు లేకుండా జరుపుకోవడం మా గ్రామస్తుల యొక్క పట్టుదలతో, అంటే ఈ రాజకీయ విభేదాలు కానీ కక్షపూరితమైన ఇవి జరగకుండా చాలా సానుకూలంగా ఆడతారనమాట. ఇందులో మిగతా రాష్ట్రాల వాళ్ళు వచ్చి కూడా పాల్గొని చాలా ఆనందంగా ఉల్లాసంగా ఆడి వీరభద్రస్వామి భక్తిని వాళ్ళు చాటుకుంటారని తెలియజేస్తా ఉన్నాను.